ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి వార్ ఎప్పుడైతే ఆపేస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించడం మొదలు పెట్టారో, బ్రేక్ ఇద్దామనేసి, అప్పటి నుంచి కూడా ఈ చమురు ధరలు అనేవి కూడా తగ్గడం చూస్తున్నాము. ఇమీడియట్లీ బంగారం రేట్లు అనేవి రైజ్ అయిపోతున్నాయి. మరి ఈ రైజ్ అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి మిమ్మల్ని అడిగితే, మరి చాలా వీడియోస్లో మీరు చెప్తారు బంగారం వెండి అనేది మనం డిసైడ్ చేయలేము అని చెప్పేసి, ఈ రోజు పెరుగుతుంది రేపు తగ్గుతుంది అంటూ ఉంటారు. మరి ఎందుకు ఈ ఫ్లక్చువేట్ అవుతున్నాయి? ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి, మళ్ళీ చూసుకుంటే కొంచెం పెరగడమే చూస్తున్నాం ఈ మధ్య కాలం 2-3 రోజులుగా చూసుకుంటే. మరి ఈ రైజింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది అంటే? ఈ యుద్ధ కాలంలో ముఖ్యంగా యుద్ధం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇప్పుడు మనకు రష్యాలో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దానివల్ల మనకు పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. యుక్రెయిన్ రష్యా రెండు పక్కపక్కన కొట్టుకుంటున్నాయి, మన మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు, ప్రపంచం మీద ఎఫెక్ట్ ఏం లేదు. అలాగే ఇజ్రాయిల్ గాజా మీద యుద్ధం చేసినా వాళ్ళు పక్కపక్కన ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది రాలేదు. పాకిస్తాన్కి తాలిబాన్లకు మధ్యలో యుద్ధం జరిగిన, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన, అది ప్రపంచం మీద ఎఫెక్ట్ ఏమీ లేదు. కానీ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాయో, మనకు టోటల్గా ప్రపంచంలో అన్ని దేశాల మీద దీని ఎఫెక్ట్ పడింది, ఇన్క్లూడింగ్ అమెరికా మీద కూడా దీని పడింది. అక్కడ నుంచి మనకు ఆయిల్ రావడం లేదు, గ్యాస్ రావడం లేదు. హర్ముజు జలసంధి అనే దాన్ని క్లోజ్ చేసి పెట్టుకున్నారు అమెరికా వాడు, ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమెరికాకు ఇజ్రాయిల్కు మిత్ర దేశాలైన వాళ్ళని మేము వదిలిపెట్టాం, వాళ్ళ నౌకలు మేము బయట పెట్టాం. మిగతా నౌకలు కూడా సుమారు 20 కోట్ల రూపాయలు చెల్లిస్తే మేము ఒక నౌకని వదిలేస్తాం. మాకు ఫీజు కావాలి, యుద్ధంలో మేము చాలా నష్టపోయాం, మాకు ఇప్పుడు లాభాలు, మాకు డబ్బు ఏమి రాదు, ఎక్కడి నుంచి డబ్బు వచ్చేటట్టుగా లేదు. మా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే మాకున్న ఏకైక అవకాశం హర్ముజ్ జలసంధి. 36 కిలోమీటర్లు సుమారుగా ఇరాక్ను అటువైపున సౌదీ అరేబియాకు మధ్యలో ఉన్నటువంటిది ఈ జలసంధి. ఇది ప్రపంచ జలసంధి వాస్తవంగా. కానీ ఇరాన్ ఏం చెప్తుంది, నా అనుమతి లేకుండా ఎవడిక్కడి నుంచి నౌక పోవడానికి వీల్లేదు, నౌక దాటితే నాకు డబ్బులు కట్టాలి, దాటాలంటే డబ్బులు కట్టాలి. అది కూడా ఎవరు, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాటి మిత్ర దేశాలు కానీ వదిలిపెట్టరు. మిగిలినటువంటి దేశాలకి నేను ప్రాపర్గా టోల్ ట్యాక్స్ తీసుకొని పంపిస్తానని చెప్పి ఒక్కొక్క దేశం నుంచి 20 కోట్లు సుమారుగా మినిమంగా కలెక్ట్ చేసి పంపిస్తున్నారు. అంటే 20 కోట్లు పెరిగేసరికి అది ఏమైందంటే, ఒక నౌక మీద ఆ నౌకలో ఉండేటువంటి సామగ్రి ఎంత ఉందో అది బయటకు ఇవ్వాల్సి ఉంటున్నప్పుడు దాని మీద 20 కోట్లు పెంచుకునే కదా వాడు ఏదైనా అమ్మదలుచుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి క్రూరాయిలు కానీ మరొకటి కానీ ఏ రకమైన వస్తువు అయినా సరే ఎగుమతి చేయాలన్నా దిగుమతి చేయాలన్నా అక్కడి నుంచి వెళ్ళాల్సిన హర్ముజ్ జలసంధి నుంచి వెళ్ళాలంటే 20 కోట్లు పెరిగిపోతుంది. 20 కోట్లు పెంచి దాని ధర నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అన్నిటికీ రేట్లు పెరిగిపోతాయి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. రెండోది, అమెరికన్ డాలరు బలంగా ఉంటే బంగారం రేటు తగ్గిపోతుంది, అమెరికన్ డాలరు వీక్గా ఉంటే బంగారం రేటు పెరిగిపోతుంది. ఇప్పటిదాకా బలంగా కనిపించినటువంటి అమెరికన్ డాలరు మెల్లమెల్లగా వీక్ అయ్యే పరిస్థితులు కనబడుతుంది. వీక్ అవుతూ ఉంటే రేట్లు పెరుగుతాయి, స్ట్రాంగ్ అవుతే రేట్లు తగ్గుతాయి. స్టాక్ మార్కెట్లు మొత్తం ఏ రోజున ఎంత డమాల్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే 50 లక్షల కోట్లు ఇండియా లోపల ఆవిరైపోయింది. ఇలాంటి పరిస్థితి. సో ఇదవిద్దమైన పరిస్థితి. ప్రపంచం ప్రశాంతంగా ఉండకుండా ప్రపంచ దేశాలన్నిటి మీద గ్యాసు పెట్రోల్ సంబంధించినటువంటి భారం మీద పడటం వల్ల, హర్ముజ్ జలసంధిలో నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా నౌకలోనే ఆగిపోవడం వల్ల ఎగుమతులు ఆగిపోయాయి, దిగుమతులు ఆగిపోయాయి. అన్ని రకాలుగా ప్రపంచం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో బంగారం రేట్లు కూడా తగ్గడం పెరగడం సహజంగా జరుగుతుంది. కొన్ని రోజులు తగ్గినట్టే కనబడింది, కొన్ని రోజులు పెరిగినట్టే కనబడుతుంది. ఇది కొద్ది రోజులు ఉంటుంది. ఇంకా అమెరికన్ ఇరాన్ యుద్ధం ఒక 15 రోజులు, నెల రోజుల లోపల మొత్తం మీద క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తప్పదు, ఎవరో ఒకరు తగ్గిపోవాల్సిందే, ఏదో రకమైన వెనక్కి రావాల్సిందే. ఇంకో మార్గం లేకపోవడం వల్ల ఒక 15 రోజులు, నెల రోజుల లోపల ఈ యుద్ధం ఏదో ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం అయితే ఉంటుందనేది ప్రపంచ దేశాలు అనుకుంటున్న మాట. అది కన్క్లూజన్ అయ్యి యుద్ధం ఆగిపోతే మాత్రం రేట్లు పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉంటుంది. అప్పటిదాకా మాత్రం ఇదవిద్దమైన పరిస్థితులు, కొంచెం తగ్గుదల కొంచెం పెరుగుదల ఇది జరుగుతాయి. సో మనం సిల్వర్ రేటు విపరీతంగా పడిపోతుంది అనుకున్నాం, ఇవాళ 260 ఏదో వచ్చినట్టుగా ఉంది, 255లో ఉంది సార్.
సో అలాగే బంగారం రేట్లు కూడా పెద్దగా మరి 50,000 70,000 ఏం తగ్గలేదు. 10,000 20,000 తగ్గుకుంటూ వచ్చింది. ఇది మెల్లగా మళ్ళీ పెరుగుకుంటూ పోతుంటుంది. ఎస్. కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే రైట్ టైం. బంగారం కొనాలన్నా వెండి కొనాలన్నా ఇప్పుడే కొనుక్కోవాలి తప్ప ఇంతకన్నా బాగా డౌన్ అయిపోతుంది, ₹1,00,000 వస్తుంది, 80,000 వస్తుంది, 70,000 వస్తుంది మాట కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి ఒక 5,000 10,000 తగ్గొచ్చు, పెరగచ్చు కొద్ది రోజులు. యుద్ధం అయిపోగానే పెరగడం మొదలు డ్రాస్టిక్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది కామన్గా జరిగే విషయం. ఈ టైం లోపల కొనుక్కోవాలన్నా కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టాలన్నా కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఈటీఎఫ్లలో ఏదైతే ఆన్లైన్లో ఉన్నట్టు బంగారం ఉంది చాలామంది విడిపించేసుకున్నారు, చాలామంది విత్డ్రా చేసేస్తున్నారు. బంగారం అమ్మడానికి కూడా చాలామంది సిద్ధపడ్డారు. ప్రపంచ దేశాలు కూడా తమ దగ్గర బంగారు నిల్వల్ని తగ్గించేసుకున్నాయి. ఎందుకంటే దీని రేటు, క్రూడ్ ఆయిల్ రేటు విపరీతంగా పెరిగిపోవడం వల్ల అవి కొనుక్కోవడానికి ఈ డబ్బులను అటువైపు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే బంగారం విపరీతంగా మార్కెట్లోకి రిలీజ్ కావడం, దానివల్ల రేట్లు కొంత డౌన్ అయ్యి ఇక రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం బంగారం ఏం లేదు. అలాగే దుబాయ్ లాంటి దేశం లోపల ఆల్రెడీ అమ్మకానికి ఉన్న బంగారం అవుతుందో అది ఇతర దేశానికి ఎవరు రావట్లేదు, బయట నుంచి విజిటర్స్ ఎవరు రాకపోవడం వల్ల వాళ్ళు చీప్గా దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటి కారణాల వల్ల బంగారం రేటు డ్రాస్టిక్గా కొంత తగ్గే మాట వాస్తవం. కానీ ఒకసారి యుద్ధం అనేది ఆగిపోతే ఏదో ఒక రకమైన కన్క్లూజన్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా రేట్లు పెరగడం సహజంగా జరుగుతుంది. ఒక అంచనా ప్రకారం 2026 ఎండింగ్ నాటికి ఖచ్చితంగా 3 లక్షలకు మించే ఉంటుంది బంగారం రేట్ అనేది నిపుణులు చెప్తున్న మాట. అలాగే వెండి పరిస్థితి ఏర్పడిందంటే ఇతర దేశాల నుంచి రావాల్సిన విడిభాగాలు చాలా ఉన్నాయి మనకు. ఆ విడిభాగాలు లేకుండా మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమను కానీ, సెమీ కండక్టర్స్ పరిశ్రమ కానీ, సోలార్ పరిశ్రమ కానీ, లేక ఔషధ పరిశ్రమ కానీ ఎక్కడైతే వెండిని బాగా ఉపయోగిస్తున్నారో, పరిశ్రమల్లో బాగా ఉపయోగిస్తున్నారో ఆ పరిశ్రమలు ఎగుమతి చేయడానికి ఇక్కడి నుంచి ఐటమ్స్ ఇతర దేశాలకు వెళ్ళడం లేదు. అలాగే దిగుమతి చేసుకోవాల్సిన విడిభాగాలు రావడం లేదు. సో తన దగ్గర తయారైన ఐటమ్స్ అమ్ముడు అవుతేనే కొత్తవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అమ్ముడు ఆగిపోయి రావాల్సిన విడిభాగాలు రాకపోవడం వల్ల ఆ విడిభాగాలు ఏమీ రాకుండా ఒక వెండి మాత్రమే కొనుక్కొని మరి ఏం చేయగలుగుతాడు? మొత్తం టోటల్గా వెహికల్ తయారు కాదు. వెహికల్ తయారు కావాలంటే ఇతర భాగాలు కూడా రావాలి. సో ఇలాగ ఇతర భాగాలు రాకపోవడంలో ఒకటి, తయారైన వస్తువులు ఇతర దేశాలకు వెళ్ళలేకపోవడం ఒకటి, వీటన్నిటి కారణాల వల్ల వెండి మార్కెట్ డౌన్ అయింది. కానీ ఒక్కసారి యుద్ధం కన్క్లూజన్ అయితే పోవాల్సినటువంటి అన్ని ఎగుమతి చేయాల్సినవన్నీ వెహికల్స్ వెళ్ళిపోతాయి. అలాగే దిగుమతి కావాల్సినటువంటి విడిభాగాలని వచ్చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా స్వింగ్ అయిపోయి బ్రహ్మాండంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు, బంగారం కొనుక్కోగలిగే శక్తి లేని వాళ్ళు వెండి కొనుక్కోమని మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం. వాళ్ళకి ఇప్పటికైనా వెండి కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 5 లక్షల దాకా కూడా 1 కిలో వెండి 2026 ఎండింగ్కి వెళుతుందని ప్రపంచ నిపుణులు చెప్తున్న మాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు జరిపినట్టయితే డెఫినెట్గా బాగుంటున్నది మనం ఇచ్చే సలహా. థ్యాంక్ యూ.